లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా. ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి. ఎప్పుడు నా నోటి నుండి వచ్చిన మాట ఎప్పటివరకు మిస్ అవ్వాలా సార్? నేను అవదు నాకు నా నోటి గవక నేను మనస్ఫూర్తి కంటే అది అవ్వదు. వీళ్ళు చెప్తున్నా, నారా లోకేష్ బాబు అనే లోకేష్ గారు అనేవాడు ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఏంటి సార్, ఆయన ఒక మనిషి ఇట్లా కూడా మారచ్చా? అది సార్ ఆ తల్లి పెంపకం. సార్ ఆ రోజు బయటకు రావాలని నేను ఒకటోసారి ఒక 5 సార్లు వెళ్ళే సార్ సుప్రీంకోర్టుకి. బెయిల్ వస్తుంది బయట రకరకాల రూమర్స్, పిచ్చి మాటలు చెప్పడం కరెక్ట్ కదా. ఆయన ఉండడు, ఇంకా రిమూవ్ చేసేస్తారని రకరకాల నోటికి ఏది వస్తుంది. ఎవడు నోరే కదా సార్, దానికి నోటికి మనం మాట్లాడంగా డెబిట్ కార్డు డబ్బుల్లా కట్ అవుతాయి అంటే ఎవరో నోరు మాట్లాడరు. అంతే కదా సార్. డెబిట్ కార్డు అరే మనం తప్పు మాట్లాడితే నీ అకౌంట్లోంచి 1000 రూపాయలు కట్ అవుతాయి అంటే చాలామంది తప్పు మాట్లాడరు. అబద్ధం ఆడితే నీ అకౌంట్లోంచి 1,00,000 రూపాయలు నీదేదో పోద్దని మన రూల్ పెట్టాము, అది భగవంతుడు స్కీమ్ పెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఉండవు, తప్పులు ఉండవు. అంతే కదా సార్. నోటికి ఏదొస్తుంది మాట్లాడేవాళ్ళు. నాకు కూడా భయం వేసింది సార్. ఇంకా బయటికి రాడేమో, ఇక బయటికి రావడంలో వస్తే బయటికి రావడం లోపల ఏం చేస్తారని భయపడేవాడు నేను సార్ని. ఆయన పెద్ద ఆయన కదా సార్, చాలా పెద్ద మనిషి, పెద్ద ఆయన కదా ఆయన. ఇప్పుడు అనుకున్నా ఏడుకొండలవాడ ఇది మనుషులు చేసే పని కదా ఆయన. దయచేసి నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఆయన అభిమానులు అందరూ పూజలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కదిలొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో జరిగిందిరా. ఆ 52 రోజులు ప్రతి ఇంట్లో కొన్ని కోట్ల ఇళ్లలో అర్ధాకలతో పడుకున్నారు సార్, బాధతో ఉన్నారు సార్. చాలామంది ఐటీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జాబులు కూడా సరిగ్గా చేయాలి. ఈ 50 రోజుల్లో రాస్తారోకోలు కానీ బంధువులు కానీ బయటికి వచ్చి నాకు అదే చాలా తక్కువ విషయం. అది అప్పుడు మీ పాత్ర ఎలా ఉండింది? నా పాత్ర ఏమీ లేదు. నాకు అంత సమర్థుడిని కూడా కాదు. నేను సమర్థుడిని కాదు. పాపం ఐటీ పిల్లలు కానీ ఐటీ చాలామంది సార్ రావాలి అద్భుతంగా చేశారు సార్. నాది నేనే పాత్ర చేయలేదు సార్. నేను మళ్ళీ ఊరికే నేనే కష్టపడని ఎన్ని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నాది ఏ పాత్ర లేదు. దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి మనం అంతకంటే ఏం చేయగలుగుతాం సార్? అంతకంటే నేనేం చేయలేను కదా సార్. నాకు అంత దమ్ము లేదు, అంత సామర్థ్యత లేదు, అంత స్టామినా లేదు, అంత పవర్ లేదు నాకు. నేనేం చేయగలుగుతాను? భగవంతుడు నువ్వే కాపాడు సార్ని. భువనేశ్వర్ గారు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి, రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం. ఒకటి మాత్రం అన్న ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. వాక్ చేసి వస్తే కుర్రాళ్ళు అందరూ ఒక 25 మంది 30 మంది తీసుకొచ్చి మైకులు పెట్టారు. అప్పుడే ఆ రోజు బుధవారం, బాగా గుర్తు నాకు. ఎందుకంటే మా దగ్గర పార్కులో వినాయకుడు ఉంటాడు. ఒక బొట్టు పెట్టుకొని బయటకు వస్తే, సార్ చంద్రబాబు అరెస్ట్ మీద మీరేమంటున్నారు సార్ అని. నాకు ఎక్కడో గాలిది నాకు వచ్చి ఏందయ్య అరెస్ట్? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరను అవుటర్ రింగ్ రోడ్లలో గచ్చిబౌలి మన ఈ ట్రైనుల్లో చేస్తే అమెరికాలో కాదు. రండి అందరూ, ఊళ్ళకి రండి, మీ సొంత ఊళ్ళకి రండి, మీ బొడ్రా దగ్గర కూర్చోండి, మీరు మాట్లాడండి, ధర్నాలు చేయండి. కరోనా వస్తే 2 ఏళ్ళు మనం అందరం ఖాళీగా కూర్చోలేదా? కరోనా వస్తే జాబులు చేసామా? కరోనా వస్తే 50% పీపుల్ సగం శాలరీ కూడా ఇచ్చారు. చీనాలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక నెల రోజులు మన సార్కి అవసరం చేయలేమా? ఈయన వల్లే కదా సార్. చిన్న మా విలేజెస్లో, మా ప్రాపర్ గుంటూరు దగ్గర కదా, మా విలేజెస్లో చాలామంది 2 బర్రెలను పెట్టుకొని పొన్నూరు గుంటూరు వచ్చి పాలు వండుకొని చిన్న అమ్ముకుంటా పిల్లల్ని ట్యూషన్ చదివించి, ఈ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో అట్లా ఇట్లా చదివించి వాళ్ళకి ర్యాంకులు కట్టి రాత్రి వాళ్ళు ట్యూషన్ చెప్పి చదివించి వాళ్ళు కొట్టడం, అమెరికా వెళ్ళిపోవడం, లైఫ్ సెటిల్ అయిపోవడం, బ్రహ్మాండంగా బతకటం. కొన్ని ఒక 10-15 ఏళ్ళు ఉధృతంగా జరిగిందండి. ఈరోజు అమెరికాలో కోట్లు సంపాదించే పిల్లలందరూ కూడా ఎంతో అద్భుతంగా సెటిల్ అయ్యి ఊహించాల. ఫ్లైట్లు ఎక్కుతామని కానీ, లగ్జరీ లైఫ్ అనిపిస్తామని కానీ, ఇంత అద్భుతంగా పుత్తామని ఊహించిన వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇతర దేశాల ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా బతున్నారంటే దానికి చంద్రబాబు గారే కారణమని నాకు బలమైన నమ్మకం సార్. అందరి నిరసనలు ఒక వ్యక్తిలో ఉంటే మీరు మాత్రమే సంకల్ప యాత్ర చేయాలని రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మీ ఇంటి గడప నుంచి చేయమంటారు మహేంద్ర గారు. అది నా మొక్కది. ఏం చేసినా ఎందుకు ఇట్లా విచిత్రంగా? అది మరి దేవుడు నాకు కల్పించిన అవకాశం ఏమో నాకు తెలియదు. నేను నిజంగా మాట్లాడితే కాంట్రవర్సీలలో స్టేట్మెంట్స్ ఇస్తే గట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ రోజు ఇది ఎలా ఉంది అని అంటే రాష్ట్రంలో ఎవరు చేయరు బండ్ల గణేష్ చేసే విధంగా అన్నట్టుగా ఇది ఉంది. సంకల్ప యాత్ర యొక్క నిశ్చయం చేసుకున్నారు, బాగుంది. యాత్ర కొనసాగింపు బాగానే ఉంది, ఖచ్చితంగా చేశారు. ఈ రోజు 8వ రోజు అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. ప్రయాణం ఎట్లా సాగుతుంది? నిశ్చయించుకున్న రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గడప నుంచి స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఉన్నారు. స్వామివారి దగ్గరికి ఇంకా 12 రోజులు చేసి స్వామివారి
ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాను. అంతే, బ్రహ్మాండంగా చేస్తాను, డౌటే లేదు. ఎందుకంటే మొక్కుతున్నాం కదా సార్ కోసం. అవును. 8 రోజుల ఈ యాత్ర యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే ఏదో సైలెంట్ గా నేను వెళ్తా ఉంటే ఏంట్రా నాయన అని ఏమైనా అనుకున్నారా? జనం వస్తారు, ఇవన్నీ ఊహించలేదు సార్. అంత ముందు రోజు అది అది ఉండేది కదా, ఛార్జీ బిట్ ఉండేది కదా, దాన్ని రోజు ఇంట్లో పడుకొని 1 వీక్ ముందు వచ్చేవాడిని. తిరుపతి ఎన్ని రోజులు నడవచ్చు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఊరికి చూసేవాడిని. అంటే లోపల చిన్న భయం ఏంటంటే, భయం అంటే మనం చేయకపోతే తప్పైపోతాం కదా సార్. అంతే కదా. మొదలుపెట్టి ఇక మీకు తెలియదు ఏముంది, మనం చెయ్యాలి. నేను ఇంట్లో చెప్పాను, నేను రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఒక 5 రోజులు ఎక్కువ కావచ్చు, కానీ స్వామివారి పాదాలు ముట్టుకొని ఏడుకొండల స్వామిని టచ్ చేసి ఇంటికి వస్తా. తీర్చాల్సిందే మొక్కు, సమస్య లేదు. అసలే కరోనా సమయంలో మీ హెల్త్ బాగాలేదు, 3 సార్లు 3 సార్లు అప్పుడే చావు బతుకులు ఇవన్నీ చాలా న్యూస్లు విన్నట్టుగా కొంత టాక్ మీ ఫ్రెండ్ సర్కిల్. అనారోగ్యం ఉంది. ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో మీ మేడం గారు కానీ పిల్లలు కానీ భయపడలేదా? వాక్ చేసుకుంటూ పోవాలా దారి మధ్యలో, అసలే ఎండ, మీరు కొంత ట్యానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయ్యి అసలు ఏముండదు. ఒక విషయం చెప్పంటారా, చంద్రబాబు గారి కోసం, ఆ కుటుంబం కోసం నేను ప్రాణం ఇస్తానన్నా నా కుటుంబం ఆనందంగా యాక్సెప్ట్ చేస్తా సార్. ఇది వాస్తవం. కుటుంబం కూడా, అది నా కుటుంబానికి తెలుసు సార్, వాళ్ళకి తెలుసు. వదిలేసేయండి, దీన్ని అడగద్దు మీరు దయచేసి. ఇంకోసారి నేను చెప్తున్నా ఏమంటారా, ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇస్తానన్నా నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇది మీద డిస్కషన్ వద్దు. అది మా సార్కి తెలుసు, మా భువనకి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. వదిలేసేయండి. ఒక రోజులో 25 అంటే బహుశా నేను ఇందాక కూడా విన్నా, లోకేష్ గారి సంకల్ప యాత్రను కూడా దగ్గరుండి మేము కూడా కొన్ని మానిటరింగ్ చేశాను. ఆయన 11 కిలోమీటర్లకే సాధ్యమైంది. 25 కిలోమీటర్స్ అంటే రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత సాహసం చేస్తున్నట్టుగా ఉంది. దయచేసి మీరు రేపు ఒక్కరోజు నాతో పాటు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, కిక్ ఉంది సార్ వాకింగ్ లో, అలా అద్భుతమైన కిక్. కొంత చిలిపి ప్రశ్న అడిగేదా మిమ్మల్ని? అడగండి సార్. 25 కిలోమీటర్స్ నడిచే సాగుతుందా ప్రయాణం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలే బండ్ల గణేష్ గారు మరి ఇది దేవుడి సంకల్పం. ఒక్క అడుగు తప్పుడు పడ్డా ఈ ప్రయాణంలో నేను సర్వనాశనం అయిపోతాను. అయ్య బాబోయ్, అంత నిష్ఠుంది. అయితే మొదలుపెట్టిన రోజు నుంచి కొండకి వెళ్ళే రోజు వరకు నేను నాన్ వెజ్ లేకుండా బతకలేను. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తప్ప. నాకు శనివారాలు కూడా ఉండేవాడు కాదు, నాన్ వెజ్ ముట్టుకోవాలా, ఏమి తినలా, నడుస్తున్నా. దేవుడు సంకల్పం సరిది. ఎవరితో అయినా గేమ్స్ ఆడొచ్చు, ఏడుకొండల వాడితో గేమ్స్ ఆడకూడదు. ఒక్క అడుగు తప్పు పడ్డా నేను సర్వనాశనం అయిపోతాను. అది వాస్తవం. బండ్ల గణేష్ గారి భక్తి ప్రయాణం ఎలా ఉంటుంది? యూజువల్లీ నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముతా సార్, దేవుడిని నమ్ముతారు, విపరీతంగా నమ్ముతా. నాకు ఎవరైనా తెలియనాడు ఎదురొస్తే కూడా భయపడతాను. నాకు అంత సెంటిమెంట్స్, విపరీతమైన సెంటిమెంట్. నేను విపరీతంగా నమ్ముతాను. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గుడికి వెళ్తాను. నేను వెళ్ళిపోయి నా కుటుంబంలో ఎవరో ఒక టెంపుల్కి వెళ్తారు. మేము మా దేవుని నమ్ముకున్న కుటుంబం మాది. మేము భక్తి, మా ప్రాపర్ దగ్గర కాకాని ఉంటుంది. మేము బేసిక్గా మేము శివభక్తులమి. శివుడిని మేము మా ఇంటి దేవుడిగా పూజిస్తాం. అందుకని మా అన్ని పరమేశ్వర ఆయన ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం, నేను చిన్నప్పటి నుంచి నా ఊహదే రాని దగ్గర నుంచి మా నాన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని, నాకు బాగా గుర్తు, భుజాల మీద ఎక్కించుకొని కూడా తిరుమల తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. మాకు మా ఏడుకొండల వాడిని, ఆ శివుడిని మేము నమ్ముకున్నాం. మేము అట్లా ముందుకు వెళ్తాం. మేము భగవంతుడిని విపరీతంగా నమ్ముతాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం అన్ని పూజలు చేస్తాం, అన్ని హోమాలు చేస్తాం. ఎందుకంటే మాకు దైవత్వం మీద మాకు అంత నమ్మకం. దేవుడి విషయంలో మాకు తెలిసి ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు సార్. ఒక పక్క మీరు ఎంతగానో ప్రేమించేటువంటి రాజకీయ నాయకుడు అనొచ్చు, సినిమా హీరో అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినైతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడని విధంగా చాలా మాలల్లో కనిపిస్తున్నాడు. ఏదో ఒక మాలల్లో ఎక్కువగా కనపడుతున్నాడు. ఈవెన్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ధర్మం పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్, భక్తి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ, డిప్యూటీ సీఎం ఉండి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి మొన్న ఆయన రాష్ట్రం కాకపోయినా 30 కోట్లు అక్కడ శాంక్షన్ చేయడం చూసాను చిన్నప్పటి నుంచి. సో ధర్మం గురించి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడే మీ హీరో గారు, మా హీరో గారు అందరూ, సనాతన ధర్మం యొక్క టాపిక్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాబు గారు కూడా మాట్లాడారు అక్కడక్కడ, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే సనాతన ధర్మం గురించి, భక్తి గురించి చెప్పాలంటే ఫస్ట్ సనాతన ధర్మం గురించి మీకున్నటువంటి అనుబంధం, ధర్మం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? నాకు దేవుడు అంటే విపరీతమైన నమ్మకం, దేవుడు అంటే విపరీతమైన భయం. మేము ప్రతిరోజు దేవుడిని నమ్ముకొని పోతాం. నాకు వచ్చిన కష్టాలు కానీ, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంలో కానీ నన్ను బయటపడేసిన భగవంతుడే నమ్ముతా. నాకు సాయం చేసిన భగవంతుడి రూపాన్ని వచ్చి, మహేందర్ గారి రూపాన్ని వచ్చి దేవుడు చేశాడు రా.
అనుకుంటాం మేము ప్రతిరోజు. అంతేగాని ఆ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వను, నేను భగవంతుడికి ఇస్తాను. భగవంతుడి రూపాయన, భగవంతుడు పవన్ కళ్యాణ్ రూపాయన వచ్చి నాకు సినిమా ఇచ్చాడు అనుకుంటాను నేను. ఆయన అందులో చూసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి రూపాయలు వచ్చి నాకు ఈ పని చేశాడు అని నేను అనుకుంటా. ఇంకొకటి ఎవరైనా సాయం చేసినా బా ఏడుకొండల వాడు చెప్పించాడు అంటే నేను భగవంతుని అంత గట్టిగా నమ్ముతాను. బండ్ల గణేష్ గారు వ్యక్తిగతంగా సనాతన ధర్మంని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు? నాకు సనాతన ధర్మం మీద వాటి మీద అంత పెద్ద కమెంట్ లేకుండా నాకు తెలియని విషయాలు నేను మాట్లాడి సార్. భక్తి మీద భక్తి మీద విపరీతమైన ఉంది. నా 16th ఇయర్, నా 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 41 రోజులు శబరిమల వెళ్ళాను సార్. 18 నేను ఇప్పటి వరకు 34 సంవత్సరాలు శబరిమల వెళ్ళొచ్చాను. 34 years నాకు అయ్యప్ప స్వామి దగ్గరికి. అంటే ఆ 34లో ఒక 12 సంవత్సరాలు 21 days చేశాను. 18 days వితౌట్ ఫెయిల్, వితౌట్ బ్రేక్. 41 days 18 సంవత్సరాలు వేసాను సార్. 16వ సంవత్సరం నుంచి మేము అంత బాగా పూజ చేస్తాం. మా మదర్ ఈ రోజుకి కూడా మా ఇంట్లో పూజలన్నీ ఏదాకా పచ్చి మంచిలు తాగుతాం. నా తల్లి, మా అమ్మకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ రోజు కూడా నేను గొడవ చేస్తాను, అమ్మాయి తిని స్నానం చేయమ్మా ప్లీజ్ అని అడుగుతాను. ఇప్పుడు ఓపిక ఉంది కదా, నేను పూజ అయినాకే చేస్తానంటది. మా ఇంట్లో ఉదయం 6 మా అన్నిళ్ళల్లో పూజలు అయిపోవాలి మాకు. మేము అంత నమ్ముకుంటాం దేవుడిని. మీరు నమ్మేటువంటి గురువుగారు అంటారో మరి ఏమంటారో, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం గురించి వేదికల మీద ఆ స్థాయిలో మాట్లాడడం, ఆయన భక్తి గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఆయన చిన్నప్పటి నాకు తెలిసిన దగ్గర నుంచి అప్పుడు చాతుర్మాసం 4 నెలలు ఒకే పూట భోజనం చేసేవాడు ఆయన సార్ హీరో గారు. ఆయన విపరీతమైన భక్తుడు సార్. మరి ఆయన మీద వచ్చే విమర్శలు, ఇంట్లోనే ఇట్లా క్రిస్టియానిటీ ఉన్నటువంటి పాప ఉంది, బాప్తిజం తీసుకుంది, వైఫ్ ఇలా అనే చేసే విమర్శలకి ఎలా సార్? ఆయన గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడు సార్. పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన భక్తుడు, ఆయన దేవుడు అంటే విపరీతమైన నమ్మకం. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అర్హత ఉంది ఉన్న వ్యక్తి ఆయన. ఆయన దైవత్వం మీద నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన అంటే ఆయన కూడా నాకు విపరీతం, నాకు దేవుళ్ళు అంటే మా అమ్మ బాస్ కదా నా జీవితానికి ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే వాళ్ళ గురించి అది తప్పు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బండ్ల గణేష్ గారి వ్యక్తిగత సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఆ కుటుంబం ఈ కుటుంబం అని చెప్పి బాగా ప్రాధేయపడుతున్నట్టుగా కనపడతా ఉంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు ఈ రకంగా? వ్యక్తిగత సక్సెస్ అంటే ఎట్లా? నేను బట్టలు గురించి మీరు సక్సెస్ అవ్వండి, ఈ రోజు చేసే పాదయాత్ర కూడా బాబు గారి గురించి, మీ గురించి ఏం కాదే? మీరు అది స్టేజ్ల మీద వేదికల మీద నాకు అందులో ఒక్కొక్కరు మీరు సాయంత్రం అయితే ముందు అవుతారు, ఇంకోటి సాయంత్రం అయితే ఫిల్మ్ క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ కొట్టాడు, ఒకటి సాయంత్రం అయితే ఇంకోటి చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో కిక్ ఉంటుంది. నాకు ఈ పనిలో కిక్ ఉంది, నాకు ఏది కిక్ ఉంటే నేను అదే చేస్తాను. అంతేగాని నాకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను జనం కోసం బతకను. నా కోసం నేను బతుకుతాను, నా కుటుంబం కోసం నేను బతుకుతాను. నేను నమ్ముకున్న వాళ్ళని ప్రే చేయడంలో నాకు కృతజ్ఞత ఎక్కువ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కేఎస్ రామారావు గారి దగ్గర ఒక 4 నెలలు వర్క్ చేశాను. ఈ రోజు గారిని గురువుగా భావిస్తా. నాకు ఇప్పుడు వినోద సినిమాలో అవకాశం ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిని ఈ రోజు కూడా నా గురువులుగా భావిస్తా. ఇప్పుడు ఒకసారి 1వ తరగతిలో మా మాస్టర్ గారు, వాళ్ళు రాపించిన మాస్టర్ గారు ఉంటారు, ఆయనతో ఈరోజు కూడా మాట్లాడుతుంటా. నాకు ఎవరైనా సహాయం చేస్తే చచ్చిపోయేదాకా మర్చిపోలేను. కొందరు ఉంటారు, ఈరోజు నేను పదవులు ఇచ్చినా, ఈరోజు సహాయం చేసినా అవ్వంగాలే కొత్త ఫ్రెండ్ రాగాలే పాత ఫ్రెండ్ వదిలేయటం, పాత వ్యక్తిని వదిలేయటం, పాత మనిషిని వదిలేయటం, లబ్ధి పొంది నాకు ఆయన మర్చిపోవటం, తెలియని వాళ్ళని ప్రవర్తించటం, చూసి నవ్వి నవ్వటం, ఆర్టిఫిషియల్గా నవ్వటం, ఇంట్లో ఉండి లీడర్ని పెంచటం, వీటితో పని లేకపోతే వాడి ప్రవర్తన వేరుగా ఉంటాం. కొందరు అలవాటు, నాకు అట్లా ఉండదు. నాకు స్నేహితులు అందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లా స్నేహితులు ఉంటారు. నేను పాదయాత్ర మొదలు పెడితే నా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ నిన్న సింధనూరు నుంచి నిన్న వచ్చాడు, కర్నూలు, ఆనందబాబు నా ఫ్రెండ్. 1వ తరగతి నుంచి నాకు 6వ క్లాస్ వరకు నా క్లాస్మేట్. వాడు కూతురు తీసుకొని వచ్చాడు నిన్న. నా క్యారెక్టర్ అది. ఊరికే ఫ్రెండుల్ని చెట్లు మార్చినట్టు, మనుషుల్ని సహాయం చేసినాడిని, వస్తువులు కార్లు మార్చినట్టు నేను మార్చను. ఒకసారి చేయి పట్టుకున్నాను సత్యదాకోదం, అది నా క్యారెక్టర్. యాత్ర ప్రారంభమై ఈ రోజుకి 8 రోజులు అయింది. బాబు గారి నుంచి ఏ రకమైన స్పందన? నేను స్పందనలో నాకెందుకు సార్? నేను వాళ్ళ స్పందన కోసమో వాళ్ళ అభిమానం కోసమో నేను చేయట్లా. నా మనస్సాక్షి కోసం నేను చేస్తాను. నాకు ఎవరు స్పందన అవుతుంది. నాకెందుకు స్పందన? నాకెందుకు చెప్పండి సార్? నేను ఎక్స్పెక్ట్ చేస్తే నాకు స్పందన కావాలి. నిజంగా అంత సెల్ఫ్లెస్గా చేస్తారా సార్? మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇది ఏడుకొండల వాడి దీక్ష, ఏడుకొండల వాడి పాదయాత్ర. నేను చేస్తున్నా, వదిలేసేయండి అంతే. సరే, బాబు గారు రిలీజ్ అయిన రోజున మీ అనుబంధం చెప్పండి, అనుభూతి చెప్పండి. అప్పుడు ఏమిటో సార్, అందరు కోట్ల మంది అనుబంధం ఎట్లాగో నాది అంతే, కోట్ల మంది ఆనందం ఎట్లాగో నాది అంతే.
తెలుగు ప్రజలందరూ ఇట్లా ఇట్లా ఒకే రోజు బోన్లో ఉన్న పక్షులు ఎగిరితే ఎంత ఆనందపడి అట్లా అందరూ ఆనందపడి అందరిలో నేను ఒకడిని. నేనేం గొప్పగా సార్, నాకంటే ఆయన అభిమానించేవాడిని కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు, నాకంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మన అమర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈయన ఎంత క్యారెక్టర్ ఉన్నాడండి. ఈయన బళ్ళు రిపేర్ చేయని ఓటు పెట్టాయంటే ఎంత దమ్ము కావాలి ఆయన ముందు. నేను ఎంత చెప్పండి, 100%. నేను ఎవరికన్నా ఉంటుందా నా దగ్గర ఈ పార్టీ వాళ్ళ బళ్ళు రిపేర్ వర్క్ చేయని వర్క్ అని పెట్టాడండి. అది క్యారెక్టర్. అది ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. అట్లా అందులో మనవాడి కిక్ ఉంది. నాకు సహాయం చేసిన వాడిని నేను వెలిట్ చేసుకుంటే నాకు కిక్ ఉంది. మిమ్మల్ని ఇంతకుముందు గతంలో చాలా మంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ కొంత చాలా సూటి ప్రశ్నలు అడిగి అయితే ఇబ్బంది పెట్టారు. నేనైతే ఆ రకంలో ఇబ్బంది పెట్టాను కానీ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ కొంత ఈ గుసగుసలకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ కోణంలోనే అడగడం తప్పితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. జైలు అనుభవం మీకు కూడా ఉందనేసి విన్నాం. లేదు, ఈ బౌన్స్ అయిన విషయంలో లేదు, చెక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అది అయిపోయింది. 50 రోజులు అరెస్ట్, 10 రోజులు అరెస్ట్, అవన్నీ అబద్ధాలు. సెల్లులో ఉన్నట్టు అవన్నీ తెలియకుండా మీరు అడిగితే అది ఊరికి మీ దానికోసం అడిగితే అది మీ తప్పది. నా గురించి అని కాదు, మీడియా కథనాలు రాసినప్పుడు నేను చాలా మీకేం పని ఉంటుంది సార్? ఏం పని ఉంటుంది? చాలా మందికి ఏం పని ఉంటుంది? మీ రేటింగ్ పెంచుకోవాలి, మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి, మీ ఐడెంటిటీ పెంచుకోవాలి. మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి. జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎవరు చూడరు. అందుకని ఊరికే టైంపాస్కి అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా? తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్లు వేసి బతకవసరం లేదు సార్. కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం. ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడు 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావును కూడా ఇష్టపడుతుంటా సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బును ఆ రక్తపోడి తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్.